భారతీయ జనతా పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు 33% రిజర్వేషన్ల బిల్లును ఈ నెల ఏప్రిల్ 16వ తేదీ పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ పల్నాడు జిల్లా కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు ఊరా సుజాత, పల్నాడు జిల్లా మహిళా మోర్చా ఇన్ఛార్జి సుభాషిణిలు అంశాలపై మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రేపు జరగబో పార్లమెంటు సమావేశాల్లో 16, 17, 18 3 రోజుల్లో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించాలని ఒక ఆలోచనతో ప్లాన్ చేయడం జరిగింది. వారికి మరి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మహిళల పట్ల మరి అనేక రాజకీయ పార్టీలు గతంలో ఎన్నో ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అనేక ప్రగల్భాలు పలికారు, కానీ ఎక్కడ ఏది ఆచరణ కాల. అది ఒక నరేంద్ర మోడీ గారికి సాధ్యం. ఇవాళ భారత రాష్ట్రపతి మరి ముర్ము గారు ఒక ఎస్టీ మహిళని రాష్ట్రపతి చేసిన ఘనత బీజేపీకి దక్కింది. అదే కాకుండా అనేక ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ఎక్కడ అవినీతి లేకుండా కేంద్రంలో మరి ఏ మంత్రి కానీ, ఏ ఎంపీ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో కూడా అవినీతికి చోటు లేకుండా పరిపాలిస్తున్న ఘనత కూడా మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారికి దక్కుతుంది. ఈ నెల 16వ తారీఖున మన ప్రియతమ ప్రధాని భారతీయ జనతా పార్టీ తరపున మన ప్రియతమ ప్రధాని 33% మహిళా రిజర్వేషన్ని ప్రవేశపెట్టడం పార్లమెంట్లో జరుగుతుంది. ఆ బిల్లుని స్వాగతిస్తూ లేడీస్కి ఇంతటి మహోన్నతమైన చారిత్రాత్మక ఘట్టానికి తెరదీస్తున్న మన ప్రధాని మోదీ గారికి కృతజ్ఞతలు. మన పల్నాడు జిల్లా భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలుగా మా టీం మొత్తం కూడా ఈ బిల్లుని స్వాగతిస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి ఇంతటి మహోన్నతమైన అవకాశం లేడీస్కి కల్పిస్తున్న నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారంటే, ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనేటువంటిది మరి పెద్దలు చెప్పిన మాట. మనల్ని పెంచడానికే కాదు, పాలించడానికే కాదు, దేశాన్ని పాలించడానికి కూడా మరి స్త్రీమూర్తులు మన భారతదేశంలో ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని మనం ఎప్పటి నుంచో అనుకుంటాము. మహిళా బిల్లు అని అంటమే తప్పితే ఇంతవరకు ఎప్పుడు కూడా అందరి ద్రాక్షలాగా ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతదేశంలో అధికారం ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎంతో చొరవతో మరి మహిళామణులకు 33% రిజర్వేషన్ను మరి ఆ బిల్ అయితే ప్రవేశపెట్టడం మరి చారిత్రాత్మకమైనటువంటి విషయము. ఈ విషయానికి సంబంధించి మరి ఆయన నిర్ణయాన్ని హర్షిస్తూ మరి ప్రెస్ మీట్ పెట్టడం అయితే జరిగింది. ఈరోజు దేశమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. కారణం ఏంటంటే మహిళా 33% రిజర్వేషన్ చట్టాన్ని రేపు పార్లమెంటులో మన ప్రియతమ ప్రధాని మోడీ గారు ప్రవేశపెట్టనున్నారు. దశాబ్దాల కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఈ బిల్లు ఈ రేపు ఏప్రిల్ 16, 17, 18 జరిగే పార్లమెంటు సమావేశంలో ఆమోదం పొందుతుంది. కాబట్టి దేశ ప్రధానికి భారతదేశ మహిళలందరూ కూడా చాలా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము.